జరిగింది. ఇలా క్వింటాలకు 10 కిలోల ధాన్యం కోత విధిస్తే ఇవాళ టన్నుకు క్వింటాలు ఆ విధంగా చూస్తే ఇవాళ 75 లక్షల టన్నులకి దాదాపుగా మద్దతు ధరను ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 1500 కోట్ల పైచిలుకు విలువగల ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొనుగోలు కేంద్రాల నిర్వహణ రూపంలో రైతుల నుంచి ధాన్యం దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చిల్లర వ్యవహారం ఎప్పుడు ఎక్కడ కూడా చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు. కేసీఆర్ గారు ఓపీఎంఎస్ విధానం తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా కొనుగోలు జరిగే విధంగా ఎక్కడ రైతు ఎదురు చూడకుండా మరి వారికి 24 గంటల్లో ఖాతాలో డబ్బులు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఎన్నడూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఇవాళ అణువణువు ప్రతి క్షణక్షణం కూడా రైతుల దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఒకసారి ఆలోచిస్తే బోనస్ ఇచ్చినామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు బక్వాస్ మాటలు, దొంగ మాటలు, చిల్లర మాటలు, చిల్లరగాలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. నిన్న 1200 కోట్ల రూపాయల బోనసు ఇచ్చినామని చెప్పాను. ఈ పంట కాలం ఇవాళ కొనుగోలు పూర్తయినాయి. ఒక్క క్వింటాల్ కూడా బోనస్ ఒక్క రైతు కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు విడుదల కాలేదు. 1200 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వాలి. బోనస్ బోగస్ అయింది. మొదలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 8లో చాలా స్పష్టంగా ప్యాడీ సంబంధించి మొత్తం ఈ సన్న రకం దొడ్డు రకం అనే తేడా లేకుండా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామన్నారు. మొక్కజొన్న సంబంధించి బోనస్ ఇస్తామన్నారు. అదేవిధంగా పత్తికి బోనస్ ఇస్తామన్నారు. చిల్లికి బోనస్ ఇస్తామన్నారు. అపరల్స్కి బోనస్ ఇస్తామన్నారు. సోయాకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత వడ్లకు మాత్రమే ఇస్తామన్నారు. తీరా గైడ్లైన్స్ రూపొందించేసరికి వడ్లంటే మొత్తం వడ్లు కాదు, కేవలం సన్నాలకే అన్నారు. ఇవాళ సన్నాలకు కూడా సున్నా పెట్టిళ్ళు. రైతులకు బోనస్ రావటం లేదు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్యాడీ టెండర్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి ఆరోపణ స్పష్టంగా చేసిండు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దాదాపు 1100 కోట్ల పైచిలకు ధాన్యం టెండర్ల కుంభకోణంలో అకౌంట్ల ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిన్నాడు. సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడుపు నిండా తిన్నాడు. ఇక్కడ సరిపోవని చెప్పి కడుపు నిండిన తర్వాత ఢిల్లీకి మూటలు పంపించిళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దానికి స్టాండ్ అయి ఉన్నది. వాళ్ళు స్పందన లేదు కాబట్టే హైకోర్టులో పిల్లేసింది బీఆర్ఎస్ పార్టీ. నేను స్వయంగా పిల్లేసినాను. ఇప్పటికీ 16 వాయిదాలు, ఇవాళ కూడా వాయిదా ఉన్నది. 16 సార్లు గౌరవ కోర్టు అడిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయండి ఈ కుంభకోణం పైన అని చెప్పి నోటీసులు పంపిస్తే రేవంత్ రెడ్డి తప్పిసుక తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పరారై పత్తా లేకుండా పరారే అవుతున్నాడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి రావటం లేదు. ఇన్నిసార్లు ఎందుకంటే మరి మీరు దొంగ పనే మీరు చేయకుంటే, దొంగతనం మీరు చేయకుంటే, కుంభకోణమే జరగకుంటే, ఆధారాలు అబద్ధమైతే మీరు కోర్టు నుంచి 16 వాయిదాలు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఈ ప్రభుత్వం తప్పించుక తిరుగుతున్నది. ఖచ్చితంగా ధాన్యం టెండర్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెడకు ఉరి పడక తప్పదు. రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి. ఇదే కాకుండా నిన్న రైతు వేదికలు పనికే రావని చెప్పిళ్ళు. కానీ నిన్న రైతు వేదికల్లో నిన్న కార్యక్రమం నిర్వహించిళ్ళు. అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా మిత్రులారా, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 25,000 రూపాయలు ప్రతి ఎకరాకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంటులో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిళ్ళు. రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎకరాకి 25,000 రూపాయలు
ఊళ్ళో కాంగ్రెస్ పార్టీోడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చే